వెల్కమ్ టు ఫిల్మ్ ప్రింటర్ అండి. ఇవాళ వచ్చేసి రీసెంట్‌గా రిలీజ్ అయిన ఓటీటీస్ మూవీస్‌లో అండ్ టాప్ 5 బెస్ట్ మూవీస్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఇందులో టాప్ 5 వచ్చేసి 'కెనతా కోనం' అనేది మనకి ఇప్పుడు హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. స్టారింగ్ బై యోగి బాబు గారు. అండ్ ఈ మూవీ ప్లాట్ వచ్చేసి ఒక ఊరుంటది. ఆ ఊరికి వాటర్ కొరత ఉంటదనమాట. అండ్ ఇంతకీ అది సాల్వ్ చేశారా లేదా అనేది పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మనం చూసి తెలుసుకోవాలి. అండ్ ఈ మూవీ అనేది మనకు ఒక కామెడీగా, ఒక ఎమోషనల్‌గా జర్నీ అయితే తీసుకెళ్ళిపోతారు. అండ్ మధ్యలో కొన్ని కొన్ని సీన్స్‌లో కొద్దిగా స్లోగా అనిపిస్తదనమాట. అంటే అక్కడ వచ్చే లవ్ స్టోరీ గాని, అక్కడికొచ్చే కొన్ని కొన్ని సీన్స్ గాని అంటే కొద్దిగా స్లోగా ఎళ్తది. బట్ సినిమా అనేది అలా హుక్ చేసేస్తది. ఆళ్ళు పడే కష్టాలు, ఆ వాటర్ తీసుకునే దానికి కష్టాలు, అండ్ అక్కడికొచ్చే చిన్న చిన్న మనకి కష్టాలు ఇవన్నీ చూపిస్తారు. ఆ క్లైమాక్స్ వచ్చిన ఒక చిన్న ఎమోషన్ సీన్స్ కూడా చాలా క్యారీ చేశారనిపించింది. బట్ ఈ సినిమాలో మైనస్ ఏంటంటే ఆ కెమెరా యాంగిల్స్, స్క్రీన్ ప్లే కొద్దిగా డల్‌గా తీసుకెళ్లారనిపించింది. సినిమాలో ప్లస్ ఏంటంటే యోగిబాబు గారి క్యారెక్టరు అండ్ మెయిన్ వచ్చేసి ఆ ఊరు క్యారెక్టరు అండ్ ఆ ఊరిని కూడా బాగా క్యాప్చర్ చేశారు. అండ్ వాటర్ లేని ఊరు ఎలాగుంటదో ఆ టెంప్లేట్ అయితే తీసుకొచ్చారు. చాలా బావుంటది. అండ్ ఈ మూవీ అయితే మీ ఫ్యామిలీతో అయితే ఒకసారి అయితే లుక్ ఏసేయొచ్చు. టాప్ 4 వచ్చేసి 'దృఢం' అండ్ ఈ మూవీ అయితే ఇప్పుడు మనకి హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ గురించి వచ్చేస్తే ఒక పోలీస్ ఉంటాడు. కేసెస్ వస్తూ ఉంటాయి. అండ్ ఆ కేసెస్ చుట్టూరా సినిమా అంతా మనకు నడుస్తుంటది. తర్వాత ఏమైంది అనేది ఫ్యాక్టర్ మన సినిమా చూసి తెలుసుకోవాలి. అండ్ ఈ సినిమా వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేయడానికి ఇవే తీసేసుకుంటారు. అండ్ మనకు బేసిక్‌లీ మలయాళం మూవీస్ మనకు తెలుసు చాలా స్లోగా ఉంటాయని. అండ్ ఈ మూవీ కూడా కొద్దిగా స్లోనెస్‌లోగా తీసుకెళ్తారు. అండ్ సెకండ్ హాఫ్‌లో కొద్దిగా ఏదైనా చేంజ్ చేస్తారంటే సెకండ్ హాఫ్ కూడా కొద్దిగా స్లోగానే ఎళ్తది. బట్ ఎందుకు భయ్యా ఈ మూవీ రికమెండ్ చేసావంటే క్లైమాక్స్ వచ్చిన 30 మినిట్స్ టూ గుడ్‌గా ఉంటది. ఎందుకంటే అప్పుడు మనం చూసినంత సేపు మనకి ఆ ల్యాగ్ అంతా ఒకేసారి వదిలేస్తదనమాట. అంత తీశారు క్లైమాక్స్ సీన్. అండ్ మెయిన్ వచ్చేసి క్లైమాక్స్ ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటది. టూ గుడ్ అనిపించాయి. అదో నేచురల్ లుక్‌లో తీసుకొచ్చారు. బావుంది. బట్ ఈ సినిమాలో మైనస్ ఏంటంటే కొద్దిగా స్లోనెస్ మీరు భరించాలి. అండ్ ఇంకోటి ఏంటంటే హీరో క్యారెక్టర్ ఇంకొద్ది ఎలివేషన్ సీన్‌లో ఇవ్వాల్సిందేమో అనిపించింది నాకు. బట్ మూవీ మాత్రం క్లైమాక్స్ మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఆ ట్విస్ట్ గాని బావుంటది మీకు. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. టాప్ 3 వచ్చేసి 'కార్మిని సెల్వం' అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి ఇప్పుడైతే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. స్టారింగ్ బై సముద్రకని గారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే బేసిక్‌లీ అండ్ ఒక పేద కుటుంబం ఉంటది. అండ్ మొత్తం కష్టాలు గట్టా చూపించడం అయితే జరుగుతది. అండ్ అందులో నుంచి ఎలా బయటపడ్డారనేది పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మన సినిమా చూసి తెలుసుకోవాలి. అండ్ ఈ మూవీలో అండ్ మెయిన్ వచ్చేసి మన సముద్రకన్య గారి యాక్టింగ్ అయితే టాప్ నాచ్‌గా ఉంటది. ఎక్కడ మూవీ మీకు బోర్ కొట్టదు. అండ్ ఎంగేజ్ చేస్తూ ఉంటది. అండ్ మెయిన్ వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి అయితే ఈ మూవీ గట్టిగా ఆకట్టుకుంటది. ఎందుకంటే అక్కడికొచ్చే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ గాని, అక్కడికొచ్చే కొన్ని కొన్ని సీన్స్ గాని టూ గుడ్‌గా అనిపిస్తది. అండ్ ఫ్యామిలీని పోషించే విధానం గాని, అక్కడికొచ్చే పని చేస్తున్నా కూడా మనీ సరిపోవట్లేదు. అండ్ ఇవన్నీ మనకి ఎడ్యుకేషన్ చేసి చూపిచ్చారనిపించింది. ఐ మీన్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా బావుంటది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లోని అండ్ ఒక సరదాగా కామెడీ వేలో ఎళ్ళిపోతది. బట్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఎంటర్ అవుతదో మనోడు ఎప్పుడైతే దుబాయ్ ఎళ్తాడో అక్కడి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ గాని టూ గుడ్‌గా అనిపిస్తది. అండ్ మెయిన్ ఫ్యామిలీ దూరం అయిపోతే ఇంకెంత ప్రాబ్లమ్ ఉంటది. అండ్ ఇవన్నీ చూపిస్తారు. అండ్ మెయిన్ ఎస్పెషల్లీ చెప్తున్నాను కదండీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే పిచ్చగా నచ్చేస్తది. బట్ ఇందులో మాత్రం చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ మెయిన్ మంచి క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ విలన్ క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ ఈ మూవీని చూసి చాలా నేర్చుకోవచ్చు అనిపించింది. బట్ ఇందులో అయితే సెల్వం క్యారెక్టర్ అయితే టూ గుడ్ అనిపిస్తది. ఆ జర్నీ పర్పస్ గాని అవన్నీ బావుంటాయి. అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఈ మూవీలో అయితే మీకు ఆకట్టుకుంటది. ఈ సినిమా అయితే నేనైతే వర్త్ వాచ్ అని చెప్తాను. ఖచ్చితంగా మిస్ చేయకండి. చూసేయండి మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్‌తో మంచి ఎంజాయ్ చేస్తారు. టాప్ 2 వచ్చేసి 29 మూవీ. అండ్ ఈ మూవీ అయితే నౌ నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మనోడికి 29 సంవత్సరాలు పెళ్లి అవ్వదు. జాబ్ కూడా మనకి అంతంత మాత్రాన ఉంటది. అండ్ అలాంటి లైఫ్‌లో సడెన్‌గా హీరోయిన్ వస్తది. అండ్ ఇంతకీ లైఫ్ చేంజ్ అయిందా లేదా అనేది మన మూవీ చూసి తెలుసుకోవాలి. అండ్ ఈ మూవీ మాత్రం మనకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి ఎంగేజింగ్‌గా తీస్తారు. ఎక్కడ బోర్ కొట్టకుండా. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని సీన్స్ అయితే ఎవరు రాసారో తెలీదు కానీ బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ చేశారు. అండ్ మెయిన్ వీళ్ళిద్దరూ ప్రపోజ్ చేసుకునే సీన్ మాత్రం నాకు చాలా నచ్చింది. అండ్ మెయిన్ వచ్చేసి అక్కడ బీచ్ గాని, అక్కడికొచ్చే కొన్ని సీన్స్ గాని టూ గుడ్ అనిపించాయి. అండ్ మెయిన్ క్లైమాక్స్ అయితే వెరీ ఎమోషనల్ టచ్ అని చెప్పొచ్చు. బట్ సినిమా సెకండ్ హాఫ్ కొద్దిగా స్లోగా వెళ్ళినట్టు ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా పర్లేదు సూపర్‌గా ఉంటది ఫస్ట్ హాఫ్. అండ్ మెయిన్ వచ్చేసి హీరోయిన్ మాత్రం క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మనకి నీట్‌గా తీసుకెళ్లారు. సూపర్‌గా అనిపిస్తది. హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం ఇందులో 100కి 1000 ఎఫర్ట్స్ అయితే పెట్టింది అనిపించింది నాకు. అండ్ హీరో క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. బట్ అన్నిట్లకన్నా నాకైతే హీరోయిన్ క్యారెక్టర్ నచ్చింది. బట్ లవ్ సీన్స్ అయితే బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ చేశారు. అండ్ మెయిన్ వచ్చేసి వెనకాతల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని టూ గుడ్‌గా అనిపిస్తది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్కడ డోకా పెట్టే విధంగా లేదు. సెకండ్ హాఫ్ ఏంటంటే 30 మినిట్స్ కొద్దిగా స్లోగా ఉంటది. ఎక్కడికో వెళ్ళిపోయిందిరా మూవీ అనిపిస్తది. బట్ ఎప్పుడైతే 30 మినిట్స్ అయిపోతదో మళ్ళీ అక్కడి నుంచి అయితే రైజింగ్ అందుకుంటది. చాలా బాగుంటది. అక్కడికొచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ గాని అండ్ మెయిన్ లాస్ట్‌లో వచ్చే ఒక సీన్
కానీ టూ గుడ్‌గా అనిపించింది. అండ్ ఖచ్చితంగా ఈ మూవీ మీరైతే చూడండి. మీరైతే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చంటే చూడొచ్చు. బట్ ఒక సాంగ్ ఉంటది. అది తప్పిస్తే మాత్రం మిగతాదంతా ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. మూవీ అయితే నాకు చాలా బా నచ్చింది. ఇంకా ఎవరైతే చూడలేదో నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఎళ్లి చూసేయండి. టాప్ 1 వచ్చేసి 'వీరభద్రుడు' అండ్ ఈ మూవీ అయితే నౌ మనకి ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. స్టారింగ్ బై సూర్య గారు. అండ్ ఈ మూవీ గురించి మీకు చెప్పక్కర్లేదు బేసిక్‌లీ. బట్ నాకైతే హైలీ ప్రమోట్ చేస్తాను. సినిమా అయితే నాకు బా నచ్చింది. అండ్ మెయిన్ ఫస్ట్ హాఫ్ మాత్రం అద్దిరిపోతది భయ్యా! మామూలు కాదు. ఆ బీజీఎం గాని, అండ్ మెయిన్ మన హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ గాని, అండ్ ఆ ఫస్ట్ హాఫ్‌లో కొన్ని వచ్చే కామెడీ సీన్స్ గాని, అక్కడికొచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ గాని టూ గుడ్‌గా అనిపిస్తది. అండ్ ఫస్ట్ హాఫ్‌లో స్టోరీ కూడా బా ఎగ్జిక్యూషన్ చేశారు. ఆ తండ్రి కూతురిది బాండింగ్ అక్కడికొచ్చే కొన్ని సీన్స్ టూ గుడ్‌గా అనిపిస్తది. అండ్ మెయిన్ విలన్ క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఇచ్చుకున్నారు. అండ్ మెయిన్ సెకండ్ హాఫ్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవెల్. బట్ సెకండ్ హాఫ్ ఒక 30 మినిట్స్ స్లో అవుతది. ఏదో సినిమా రిథమ్ తప్పిందిరా అన్నట్టు అనిపిస్తది. అండ్ మెయిన్ కామెడీ ఎక్కువ మనకి అబ్జర్వ్ చేశారు తప్ప స్టోరీ అనేది ఎగరేస్తారు డైరెక్టర్ గారు అనిపించింది. బట్ ఎప్పుడైతే 30 మినిట్స్ అయిపోయి లాస్ట్ మనకి ఒక 20 మినిట్స్ వస్తదో టూ గుడ్ అనిపిస్తది. మళ్ళీ మనకి సూర్య గారిని ఎలివేషన్ సీన్స్ బాగా చూపిస్తారు. అక్కడ వచ్చే బీజీఎం గాని టూ గుడ్‌గా అనిపిస్తది. అండ్ ఖచ్చితంగా థియేటర్‌లో మిస్ అయినోళ్ళు మాత్రం ఓటీటీలో అయితే మిస్ అవ్వకండి. అండ్ ఈ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో ఉంది చూసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్.